సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు స్కూల్స్ జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాక్సిమం అందరూ మళ్ళీ కొన్ని అన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. కొత్త వాటర్ బాటిల్స్ కానీ, కొత్త లంచ్ బాక్సెస్, కొత్త బ్యాగ్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు. పిల్లలకి ఏం చేస్తారంటే సిప్పర్స్, చిన్న పిల్లలకైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ కొనేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కొనద్దు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది మిల్టన్ బాటిల్, స్టీల్ బాటిల్ అప్పట్లో 500 పెట్టి మా బాబు కొన్నాను. 500 ml బాటిల్ యూకేజీలో స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను కొన్నాను. ఇప్పుడు మా బాబు 3rd స్టాండర్డ్. అప్పటి నుంచి ఎప్పుడు స్టీల్ బాటిల్సే యూజ్ చేస్తాను. ఎప్పుడు కూడా ప్లాస్టిక్ది ఎప్పుడైనా ఇన్కేస్ ఈ బాటిల్ స్కూల్లో వదిలేసినా మిస్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోని పెడతాను అనమాట. సో అది అంతే. ఇప్పుడైతే అది కూడా లేదు, అసలు ప్లాస్టిక్ బాటిల్స్ లేవు. ఒకటి ఉంది టప్పర్వేర్, అది కూడా ఇప్పుడు పడేస్తాను. సో అప్పుడు నేను 500 పెట్టి కొన్నాను ఇది బాటిల్, 500 mlది. ఇప్పుడు మా పాప స్కూల్కి వెళ్తుంది, నెక్స్ట్ జూన్ నుంచి స్కూల్కి వెళ్ళిపోద్ది కదా. సో తనకి ఈ బాటిలే పెడతాను అనమాట. అంటే అది అప్పుడు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు ఇప్పుడు యూకేజీ, 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్ 3 ఇయర్స్ తర్వాత కూడా నేను మళ్ళీ ఇది యూజ్ చేసుకోగలుగుతున్నాను. అదే ప్లాస్టిక్ బాటిల్ అయితే అన్ని ఇయర్స్ ఆ బాటిల్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ మీ పిల్లలకి వాటర్ బాటిల్స్ అవన్నీ రీప్లేస్ చేయాలనుకుంటారు కదా. సో ఖచ్చితంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అదేంటిది లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్